4 kilos బేబీ పుట్టారు అంటే మేము యూజువల్గా ఆలోచించేది ఏంటంటే బేబీకి వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మదర్స్కి డయాబెటీస్ ఉందో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ బేబీస్ పెద్దగా పుడతారు. ఎందుకంటే బికాస్ మదర్ హ్యాస్ హై బ్లడ్ షుగర్స్, మదర్ ఈజ్ ఆన్ సమ్ మెడిసిన్స్ ఆర్ ఇన్సులిన్. సో బేబీకి వచ్చే అంటే మదర్ దగ్గర నుంచి బేబీకి వచ్చే బ్లడ్, మదర్కి బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదే బేబీ అదే బ్లడ్ మదర్ కూడా వస్తుంది కదా. సో ద బ్లడ్ విచ్ సర్క్యులేట్స్ టు ద మదర్ ఫ్రమ్ ద బేబీ ఫ్రమ్ ద మదర్ టు ద బేబీ, సో దాంట్లో కూడా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది. సో బేబీ యొక్క ప్యాంక్రియాస్ ఏమనుకుంటుందంటే ద బ్లడ్ షుగర్ ఈజ్ హై కదా, లెట్ మీ ప్రొడ్యూస్ మోర్ ఇన్సులిన్. సో ద ఇన్సులిన్ ఈజ్ మార్జినలీ హై ఫర్ ద బేబీ అండ్ ఈ మెటబాలిజం చక్కగా జరిగిపోయి లావ్ అవుతారు. సో ద మెటబాలిజం ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్. సో ఈ బేబీస్ కొంచెం 2.5-3 కాదు 3.5-4 ప్లస్ కేజీస్ కూడా పుడతారు. సో అటువంటి బేబీస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ మీన్స్ యాజ్ యూ రైట్లీ సెడ్ వెయిట్ లాస్ ఎక్కువ అవ్వకూడదు, నాట్ మోర్ దెన్ 7-10%. అండ్ ఆ 7-10% కన్నా ఇంకా లూజ్ అవుతున్నారు అని అనుకుంటే కంపల్సరీగా వాళ్ళ బ్లడ్ షుగర్స్ వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ చూసుకొని ఎందుకు తక్కువ అవుతుంది, ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వలేకపోతున్నారు అని చూసుకుని చేయాలి. సో ఇఫ్ దే ఆర్ నాట్ గెయినింగ్ వెయిట్ 100% మనం కారణం ఏంటో తెలుసుకోవాలి. ఐ థింక్ దట్స్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.